అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్పీడ్ వాకింగ్, స్లో సైక్లింగ్ పోటీలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల అనంతరం పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సీనియర్ సిటిజన్స్ ఐక్యత, సీనియర్ సిటిజన్స్ ఐక్యత, సీనియర్ సిటిజన్స్ ఐక్యత. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో కొత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోటబొమ్మాలి మెయిన్ రోడ్లో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందజేశారు. వీరిని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, గుండు శంకర్ తదితరులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. ఉత్సవాలలో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా భార్యతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరితో కలెక్టర్ స్వప్నిక్ దినకర్ అమ్మవారికి దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. మంగళవారం నాడు వేకుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూజలను నిర్వహించారు. వస్తున్న భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈశ్వర్రెడ్డి, స్ఫూర్తి న్యూస్, సంత బొమ్మాలి. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని, తమ తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. మంగళవారం నాడు ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని ఆమె చెప్పారు. స్వామివారికి తమలపాకులతో అర్చకులు అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఈవో తెలిపారు. ఈ మంగళవారం నాడు ఒక్కరోజు ఆదాయం 1,16,269 రూపాయలు లభించిందని ఈవో చందన తెలిపారు. దేవస్థాన అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ 1,200 మంది భక్తులకు అందజేయడం జరిగిందని చెప్పారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఈవో చందన తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చెందిన ఆర్ముడ్ రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మహంతి వెంకటరమణకు జిల్లా పోలీస్ శాఖ తరపున విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ శాఖకు మంచి సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ఎస్ఐ మహంతి వెంకటరమణకు శుభాకాంక్షలని ఎస్పీ పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. కాంట్రిబ్యూషన్ చేశారు డిపార్ట్మెంట్కి. హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? బ్లడ్ ప్రెషర్ ఉందా? చూసుకోండి అమ్మా జాగ్రత్తగా. థ్యాంక్ యూ. Please like, share, subscribe our channel.